ఫ్రెండ్స్, బయోమెట్రిక్ లాక్స్లో ఇది హ్యాప్లేది. దీని మోడల్ నేమ్ వచ్చేసి కాబీ బ్లాక్. దీని ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ చూద్దాం. ఇనీషియల్గా మనకు తెలుసు బయోమెట్రిక్ లాక్స్లో వచ్చేసి సెల్స్ అనేవి అవైలబుల్ ఉండవు, అది విడిగా మనమే పర్చేస్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేయాలంటే ఇనీషియల్గా సెల్స్ అండ్ ఈ ఫింగర్ ప్రింట్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేశాక దీన్ని జస్ట్ మనం ఏంటంటే ఇట్లా హోల్డ్ చేయాలి. ఎంతసేపు హోల్డ్ చేయాలి? గ్రీన్ లైట్ అనేది 3 times బ్లింక్ అవ్వాలి. చూడండి, నేను పెడుతున్నాను. ఫస్ట్ టైం బ్లింక్ అయింది 1, 2 times బ్లింక్ అయింది, థర్డ్ టైం బ్లింక్ అవ్వగానే మనం ఫింగర్ తీసేయంగానే అది బ్లూ లైట్లో మారింది. ఇనీషియల్గా మనం ఫాస్ట్గా ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. గ్రీన్ లైట్ 1 time, 2 times, 3 times, 4 times, 5 times. 5 times బ్లింక్ అవ్వగానే మళ్ళీ బ్లూ కలర్లో మారింది. నెక్స్ట్ మనం ఇంకో ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5. ఇలా కంటిన్యూస్గా మనం మళ్ళీ బ్లూ లైట్ వెలిగింది. 1, 2, 3, 4, 5. ఇలా కంటిన్యూస్గా మనం ఎన్నో ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనము ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేయడం స్టాప్ చేయగానే కాసేపటికి బ్లూ లైట్ అనేది స్టాప్ అయిపోయింది. అండ్ ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ థర్డ్ గ్రీన్ లైట్ వెలగంగానే మీరు రిలీజ్ చేయాలి, అప్పుడు బ్లూ లైట్ వెలిగింది. అలా మీరు రిలీజ్ చేయలేదనుకోండి, మీ ఫింగర్ ప్రింట్ అనేది ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీన్స్ కంటిన్యూస్గా హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే రెడ్ లైట్ వెలగడం స్టార్ట్ అయింది. సో అలాంటి కేసెస్ చాలా వచ్చాయి. సో అందుకే ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఫింగర్ కూడా యాడ్ చేశాను, అన్లాక్ అయిపోయింది. ఈ ఫింగర్ యాడ్ చేశాను, అన్లాక్ అయిపోయింది. అండ్ సపోజ్గా నేను నా రైట్ హ్యాండ్ యాడ్ చేసినప్పుడు చూడండి, రెడ్ లైట్ వెలిగింది. మీన్స్ ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నాకు ఇప్పుడు ఇంకొక 2 ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్, 2 fingers ఇంకా ఆల్రెడీ యాడ్ చేసిన ఫింగర్ ప్రింట్ ప్రెస్ చేసినప్పుడు 1 కంటిన్యూస్గా హోల్డ్ చేయాలి 3 times. 1 time ఆల్రెడీ వెలిగిపోయింది పెట్టంగానే, సెకండ్ టైం వెలిగింది, థర్డ్ టైం వెలగంగానే మనం రిమూవ్ చేయాలి, అప్పుడు బ్లూ లైట్ వస్తుంది. ఇంకో ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నా రైట్ థంబ్ యాడ్ చేస్తున్నాను. చూడండి, 1, 2, 3, 4, 5 సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు బ్లూ లైట్ వెలిగే టైంలోనే మనం ఇంకో ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయదలుచుకోలేదు. కాసేపటికి ఇది ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ అయిపోయింది అది సక్సెస్ఫుల్గా. చూడండి, ఇప్పుడు అన్లాక్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఈ ఫింగర్ ప్రింట్ క్లిక్ చేస్తున్నాను చూడండి, చూద్దాం ఈ ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అవుతుందో లేదో. చూడండి, రెడ్ లైట్ వెలుగుతుంది, ఓపెన్ కావట్లేదు. బట్ ఇఫ్ ఐ యూస్ దిస్ ఫింగర్, చూడండి, దీంతో ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఓపెనింగ్ కీ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు దాకా చూపేలేదు, జస్ట్ సౌండ్తోనే మీరు రికగ్నైజ్ చేసి ఉంటారు. ఇలా ఇప్పుడు నా అన్ని ఫింగర్ ప్రింట్స్ డిలీట్ చేయాలి. సింపుల్ ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ప్రెస్ చేసి ఉంచాలి. 1 time గ్రీన్ లైట్ వెలిగింది, అలా 3 times వెలిగాక కంటిన్యూగా ప్రెస్ చేసి ఉంచాలి. సేమ్ బ్లూ లైట్ అంటే థర్డ్ టైం మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో బ్లూ లైట్ వెలిగిద్ది. అలా రిలీజ్ చేయకుండా కంటిన్యూస్గా హోల్డ్ చేయాలి. చూడండి, గ్రీన్ లైట్ వెలిగింది. ఇప్పుడు నేను రిలీజ్ చేస్తే బ్లూ లైట్ వెలిగిద్ది, బట్ నేను అలానే హోల్డ్ చేసి ఉంచాను. చూడండి, రెడ్ లైట్ వెలిగింది. మీన్స్ ఇదేమి ఇండికేట్ చేస్తుందంటే మీ అన్ని రిజిస్టర్ ఫింగర్ ప్రింట్స్ అనేవి డిలీట్ అయిపోయింది. తీసేసాను, సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయిందని ఇండికేట్ చేసేసింది. చూడండి, ఏ ఫింగర్ ప్రింట్తో అన్న ఓపెన్ అయింది. ఇనీషియల్గా ఇందాక ఈ ఫింగర్ ప్రింట్ అనేది డిలీట్ అయి ఉంది. చూద్దాం, ఓపెన్ అవుతుంది ఈ ఫింగర్ ప్రింట్తో కూడా. చూడండి, ఇది ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేయాలి, ఫింగర్ ప్రింట్ ఇంకో సెకండ్ టైం యాడ్ చేయాలి, అండ్ ఫింగర్ ప్రింట్ పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసేయాలి అనే ప్రాసెస్ చూసాము. థ్యాంక్ యూ.